ఈ రోజు మనం వర్షిప్ కాన్ఫరెన్స్ రెండో రోజుకి స్టార్ట్ అయిపోయాం. మీరు చూస్తున్నారు కదా, నేను స్టార్ట్ అయ్యేసరికి వర్షం వచ్చింది. మొదటి రోజు ఎంత ఎగ్జైట్మెంట్తో వెళ్ళానో అదే ఎగ్జైట్మెంట్తో వెళ్తున్నాను, ఎందుకంటే అంత బాగా జరిగింది ఫస్ట్ డే. ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా మొదటి 2 రోజులు మిస్ అయితే కనీసం చివరి 3 రోజులకైనా రావడానికి ప్రయత్నించండి. చాలా అంటే చాలా బాగా జరుగుతుంది. ఒకవేళ మీరు రాని పక్షాన హైదరాబాద్లో ఉన్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఎవరు ఈ ఆపర్చునిటీని మిస్ చేసుకోవద్దు. ఫైనల్గా ఎల్బీ స్టేడియం దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం. మనం నిన్న వెళ్ళిన ఎంట్రన్స్లో వెళ్ళట్లేదు, ఎందుకంటే స్టేడియం పక్కనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీటింగ్ జరుగుతుందంట. సో అందుకని వేరే రూట్లో వెళ్తున్నాం. నాకు తెలిసి మీటింగ్ కూడా లేట్గా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఫైనల్గా స్టేడియం లోపలికి ఎంటర్ అయిపోయాం. మనం కరెక్ట్ టైంకే వచ్చేసాం, కానీ ఈవెంట్ లేట్గా స్టార్ట్ అవుతుంది, ఎందుకంటే పక్కన రేవంత్ రెడ్డి గారి మీటింగ్ జరుగుతుందని చెప్పాను కదా. ఈ లోపు కొంతమంది ఒపీనియన్స్ తెలుసుకుందాం రండి. వర్షిప్ కాన్ఫరెన్స్ చాలా బాగా అనిపించింది. యాక్చువల్లీ వీ ఫెల్ట్ ద హోలీ స్పిరిట్ గాడ్ వాస్ హోవరింగ్ ఓవర్ హియర్ అండ్ పీపుల్ వేర్ ఇంటూ సో మచ్ ఆఫ్ రిపెంటెన్స్. దేవుడి ఆత్మ ఇక్కడ ఉందని నాకు అర్థమైంది. పీపుల్ వేర్ క్రయింగ్, దే వే వర్షిపింగ్ గాడ్. దావీదు ఎట్లా నాట్యం ఆడి దేవుణ్ణి ఆరాధించాడో అట్లా అందరూ పీపుల్ వేర్ రిపెంటింగ్ ఆఫ్ ఆల్ ది సిన్స్ అండ్ టర్నింగ్ టువర్డ్స్ ట్రూ గాడ్. ఓకే, ఇంకా ఈ 4 days ఇంకా 5 daysలో పీపుల్ లైఫ్స్ చేంజ్ అవుతాయని నేను దృఢంగా నమ్ముతున్నాను. అన్న కూడా దానికోసమే ప్రేయర్ చేశాడు. మేము కూడా చాలా ప్రేయర్ చేసాం, ఫాస్టింగ్ ప్రేయర్స్ ఈ కాన్ఫరెన్స్ కోసం. లెట్ ద బాండేజెస్ ఆఫ్ ద పీపుల్ బీ బ్రోకెన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ప్రైజ్ లార్డ్ బ్రో. ఈరోజు ఫస్ట్ డేనా, మీరు నిన్న కూడా వచ్చారా? లేదండి, ఈరోజు. ఓకే, లైవ్ చూసారండి? లైవ్ చూసి. ఓకే, మీకు ఎలా అనిపిస్తుంది రావడం? మీకు ఫీల్ ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి. అంటే ఓకే, ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం యాక్చువల్లీ. ఓకే, మరి వచ్చే 4 days కూడా వస్తారా మీరు? వస్తామండి, ఖచ్చితంగా వస్తారా? ఓకే, మరి నిన్న లైవ్లో చూసానంటున్నారు కదా, మీరు ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా సాంగ్ ఏమన్నా ఈరోజు పాడాలని? మీరు ఏమన్నా అనుకుంటున్నారా పాట? ఏం లేదా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. చెప్పాను కదా వర్షం పడిందని, దానివల్ల జారిపోతుంది, కానీ అవేమి లెక్క చేయకుండా దేవుణ్ణి ఆరాధించడానికి ఎంతమంది జనం వచ్చారు. ఈవెంట్ స్టార్ట్ అవ్వడం లేట్ అయినా సరే చాలా ఓపిక్గా అందరూ వెయిట్ చేస్తున్నారు. బట్ ఫైనల్లీ స్టార్ట్ అయిపోయింది. పాస్టర్ వరప్రసాద్ గారు, జోసెఫ్ ప్రకాష్ పాల్ గారు ప్రారంభ ప్రార్థన చేసి వర్షిప్ కాన్ఫరెన్స్ రెండో రోజున ప్రారంభించారు. ఈ సాయంకాలం ఈ 2వ రోజు వర్షిప్ కాన్ఫరెన్స్ కి కూడి వచ్చిన మిమ్మల్ని అందరినీ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పేరిట మరొకసారి మనస్ఫూర్తిగా ఆహ్వానము శుభము తెలియజేస్తున్నాము. పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో అయ్యా మిమ్మల్ని ఆరాధించేటువంటి కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి అపవాద శక్తులని, ప్రతి చీకట శక్తులని నిన్ను స్తుతించనివ్వకుండా ఆటంకపరుస్తున్న ప్రతి అంధకార శక్తులు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేస్తున్నాం తండ్రి. వీడియోను పూర్తిగా చివరి వరకు చూడండి. ఈ డే 2లో జరిగిన ప్రతి ఒక్క సన్నివేశాన్ని చిన్న చిన్న గ్లింప్స్ చూపిస్తాను. క్రొత్త తైలముతో నన్ను అంటించు ప్రభువా, నా తలను అంటించు ప్రభువా, తల నుండి అరికాల వరకు నన్ను అంటించయ్యా. నీ నామంలో మాకు విడుదల, నీ నామంలో మాకు రక్షణ, నీ నామంలో మాకు స్వస్థత, నీ నామంలో మాకు విమోచన. నీవు లేకపోతే మేము లేమయ్యా. పరిశుద్ధాత్మదేవ ఇంతవరకు నడిపించక ముందు కూడా నడిపించు. నీ ఆత్మ కార్యాన్ని కొనసాగింప చేయమని
సమస్త అధికారం నీవి తీసుకోమని ప్రభు యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. అందరం ఏకకంఠంతో ఆమెను చెప్దామండి. బ్యూటిఫుల్, ఇంకా గట్టిగా. కొనియాడేదన్ మీరు పాడతారు. నే పాడేదన్ కొనియాడేదన్ నా ప్రియ యేసు క్రీస్తుని. How beautiful. నా ప్రియ యేసు క్రీస్తుని ప్రకటింతును. నా ప్రియ యేసు క్రీస్తుని ప్రకటింతును. నీ సాక్షిగా బ్రతుకుతాను, నీ కృపలో నేను జీవిస్తాను, నీ మహిమ కొరకు బ్రతుకుతాను, నిరంతరం నీ కొరకే ఉంటాను ప్రభా. యేసుకు అసాధ్యమైనది ఏది లేదో
స్వస్థత. నువ్వు స్తుతిస్తూ ఉండగానే నీ విడుదల. నువ్వు స్తుతిస్తూ ఉండగానే నీకు కావాల్సిన జయం అనుగ్రహించబడుతుంది. Give me victory, Lord. నాకు జయం దయచేయ్యా. దేనికి జయం? ఎట్లా జయం? పోరాటానికి ధైర్యం లేని వాడు జయం కోరతాం న్యాయం కాదు. ప్రాణాలు పెట్టి పోరాడతారు కాబట్టి జయం ఉంటుంది, స్వతంత్రత ఉంటుంది. ఈరోజు మనం అంటున్నాం పోరాడడం ఏముండదు, నాకు అన్నీ కావాలి. కానీ ఈరోజు ఇక్కడ ఉన్న మిమ్మల్ని ప్రభునామం వేడుకుంటున్నాను. ఇఫ్ యూ డోంట్ ఫైట్, నోబడీ ఇస్ గోనా ఫైట్ ఫర్ యు. నువ్వు పోరాడకపోతే ఇంకెవరు కాదు. ఇప్పటికే మీ తరాలుగా అపవాది పోరాడుకుంటూ వచ్చాడేమో. మీ తరాలుగా ముత్తాతల నుండి ఆ అలవాటులు, ఆ శాపము, ఆ నష్టము, ఆ తెగులు, ఆ కీడు వెంటాడుతూ వచ్చిందేమో. కానీ ఈరోజు ప్రభు మీరు పోరాడాలని తెలియజేస్తారు. దేవుడి కుమారుడని నీవు గుర్తెరుగుతున్నావంటే, సర్వోన్నతుడైన దేవుడి కుమారుడా యేసయ్యా నన్ను రక్షించయ్యా. సర్వోన్నతుడైన దేవుడి కుమారుడా మాతో నీకేం పని దిగాలు అడిగే. ఈ రోజు నువ్వు ఆహ్వానించి నాకు నువ్వేనయ్యా, నువ్వు లేకపోతే నాకు ఎవరు దిక్కులేదయ్యా. నా జీవితంలో నీ ఆత్మకార్యం జరిగించే, విడుదల దయచే ప్రభా. నన్ను బాగు చేసాయా, నన్ను బాగు చేసేయ్యా, నా కుటుంబాన్ని బాగు చేసేయ్యా, నా జీవితాన్ని బాగు చేయ్యా. నిరీక్షణ లేని నా జీవితాన్ని చూడు ప్రభా, నన్ను బాగు చేయ్యా.
విడుదల కావాలి. నా జీవితంలో నీ ఆత్మకార్యం జరగాలయ్యా. పరిశుద్ధ తండ్రి, ఇక్కడున్న ప్రతి ఒక్కరిని చూడయ్యా, ప్రతి జీవితాన్ని చూడయ్యా, ప్రతి వ్యక్తిని చూడయ్యా, ప్రతి ఒక్కరిని ఎరుగున్న ప్రభువా, ఏ ఒక్కరిని విడిచిపెడతా నీకు ఇష్టం లేదయ్యా. తప్పిపోయిన వారిని వెతికి రక్షిస్తానికి నీ ప్రియ కుమారుని ఈ లోకలికి పంపించావయ్యా. మమ్మల్ని ప్రేమిస్తున్నావని తెలియజేస్తున్నావయ్యా. యేసయ్యా మా రక్షక, మహిమని విడిచి ఈ లోకంలోకి వచ్చి దీనుడిగా తగ్గించి నీ సర్వము మాకిచ్చి మా జీవితంలో మేము నిత్య జీవ వారసులుగా స్వతంత్రత, విడుదల, నెమ్మది, ధైర్యము కలిగిన జీవితము కలిగి ఉండాలని నీవు చేసిన కార్యాన్ని బట్టి నీకు వందనాలయ్యా. నీవు శిలువలో చేసిన కార్యాన్ని బట్టి మాకు విడుదల ఉందని ప్రకటిస్తున్నాను, మాకు జయం ఉందని ప్రకటిస్తున్నాను, మాలో నిరీక్షణ ఉందని ప్రకటిస్తున్నాను. ఇక్కడ ఎవ్వరు బంధించబడిన స్థితిలో ఇక్కడ బయటికి వెళ్తానని లేదు. ఈ లైవ్ వీక్షిస్తున్న వారు కూడా చూడటం లేదు. ఏ ఒక్కరు బంధించబడిన రీతిగా ఉండడానికి వీలు లేదు. ఇదిగో దేవా, వారు పోరాడునట్లుగా వారికి మొదట నీ స్వతంత్రత, ఇదిగో నజరేయుడైన యేసు నామములో నా స్వరము వినబడుతూ ఈ ప్రాంతంలో ఏకమిస్తూ నాకు విడుదల కావాలని అడుగుతున్న ప్రతి ఒక్కరికి యేసు అనుగ్రహించే విడుదల కనుగుడుగా అని ప్రకటిస్తున్నాను. రెండో రోజు కూడా చాలా సక్సెస్ఫుల్గా ఎలాంటి ఆటంకం లేకుండా జరిగింది. ఈవెంట్ స్టార్టింగ్లో వర్షం వల్ల భయపడ్డాం, కానీ ఈవెంట్ అయ్యే వరకు కూడా మళ్ళీ వర్షం పడలేదు. అలాగే వచ్చే 3 రోజుల గురించి కూడా మీరు ప్రార్థించండి. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉంటే కనుక తప్పకుండా రండి. వెస్ట్, ఈస్ట్, వైజాగ్, రాజమండ్రి, ఒంగోలు నుండి అలా చాలా ప్రాంతాల నుండి వస్తున్నారు. సో మీరు కూడా పాల్గొనండి వచ్చే 3 రోజుల్లో. నేనైతే ఇంటికి రిటర్న్ అయిపోయాను. మళ్ళీ 3వ రోజు కలుసుకుందాం.